దేవుని మందిరములో ఏ పని చేసినా, దేవుడికి ఏ బాధ్యతలు అప్పగించినా, దేవుని చేతిలో నువ్వు పనిముట్టగా వాడబడాలని నువ్వు ఇష్టంగా ఉన్నట్లయితే ఇష్టపూర్వకముగా ఏం చేయండి? సాగు చేయండి, వద్దు, సేవ చేయండి. ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. పాస్టర్ గారికి భయపడో, పాస్టర్ గారికి భయపడో, అన్నలకు భయపడో, తమ్ముళ్ళకి భయపడో, ఇంట్లో అమ్మ తిడుతుందనో, భార్య తిడుతుందనో, లేకపోతే భర్త తిడతాడనో వచ్చి ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. నీకు ఇష్టమై దేవుని కార్యము నువ్వు చేయగలిగితే ఆయనకి ఇష్టమైన వాకిళ్ళు విప్పి నీ కొరకు ఆశీర్వాదములు కుమ్మరిస్తాడు. సంఘములో నేను ఇంకొక మనవి చేస్తున్నా ఏంటంటే, ఇప్పటి ఉదయం నుంచి బయటనే ఉన్నాం కదా, దేవుని మందిరం ఒక 2 గంటలు కూర్చున్నాం. ఈ 2 గంటల్లో కూడా కొందరు ఇంకా బయటనే ఉన్నారు, ఇంకో కొందరు పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. సో ఇలాంటిది కొంచెం అవాయిడ్ చేయండి. రెండవది, మీరు వచ్చిన ప్రతిసారి ఒకే జాగాలో కూర్చుంటున్నారు, ఒకే మనుషులతో కూర్చుంటున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో భేదాలు ఉన్నాయని నాకు అర్థమవుతుంది. అట్లంటారు పాస్టర్ గారు, మాకు భేదం ఏమీ లేదు, మేము ఓపెన్ హార్ట్గా ఉన్నాం, మా హృదయంలో పరిశుద్ధత ఉంది, మేము చాలా శుద్ధిగా ఉన్నాం. మీరు అట్లా మాట్లాడతారంటే ఆ ముందు వరుస వెనకలో చైర్లు ముందు 4 చైర్లు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు రాలేదు ఈరోజు, ఆ కుర్చీలు కూడా ఖాళీగానే ఉన్నాయి. మీరు రోజు ఎక్కడ కూర్చుంటారు అక్కడే కూర్చున్నారు. ఈ మధ్యలో కూడా కొందరు మీరు రోజు ఎవరి పక్కన ఉన్నారు వాళ్ళ పక్కనే ఉన్నారు. సో నేను ఎందుకు చెప్తానంటే, మీకు పక్క వాళ్ళ మీద ద్వేషం ఉంది, పక్క వాళ్ళ మీద మీకు ఏదో అనుమానం ఉంది, పక్క వాళ్ళ మీద మీకు ఏదో కోపం ఉంది అని నాకు అర్థమవుతుంది. సో నేనే కాదు, దేవుడు 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 కూడా ఆ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాబట్టి నువ్వు ముందు వచ్చిన ముందు కూర్చోవాలి, తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత తర్వాత. మీరు భలే చెప్తారు, కానీ ఆడు ఫ్యానే లేదు, మేమేం చేయాలి? యేసు ప్రభుకి ఫ్యాన్ వేసి కలువరి శిలువలో వేశారా? కానీ దేవుడు మన సమయాన్ని బాగుండి, మనకు ఆ అవకాశం బాగుండి, దేవుని చిత్తం ద్వారా మనకు ఒక అవకాశం కల్పించి చక్కని హాల్ ఇచ్చాడు. కృష్ణ సార్, శాంత మేడం గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి 10 సంవత్సరాలుగా ఈ మందిరం ఇక్కడ జరుపుకోవడానికి దేవుడు కృప చూపారంటే ఇది దేవుని కృప కాదా? సో నేనేమంటున్నా అంటే, మీరు ఎక్కడున్నా కూడా ఒకేలాగా ఉండండి. ఎక్కడున్నా దేవుని ప్రేమించు వారిగా ఉండండి. ఎక్కడున్నా దేవుని బిడ్డల్ని ప్రేమించు పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధత ఎక్కడో ఉంటది కాదు, ఎలాగో ఎక్కడో దొరుకుతుందని కాదు, నీ ప్రేమని చూపించాలి. ఈరోజు ఒక మాట అన్నారు, నీవే ఒక సువార్త. ఇక్కడున్న నువ్వే ఒక సువార్త. నువ్వు బైబిల్ తెరిచి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మాట ఒక సువార్తగా ఉండాలి, నీ పద్ధతి ఒక సువార్తగా ఉండాలి, నీ మనసు ఒక సువార్తగా ఉండాలి, స్వచ్ఛమైన వెన్నలాగా ఉండాలి నీ మనసు. దేవుని ఉద్దేశం అదే, నిండు సముద్రం లాగా ఉండాలి నీ మనసు. దేవుడు కోరుకుంటున్నాడు అది. సో నిండు సముద్రం ఎలా ఉంటది? ఉలికి పడుతుంటదా? లేదు. నిండు సముద్రం ఎంత బాగుంటది అంటే నెమ్మదిగా ఉంటుంది. నేను సముద్ర ప్రయాణం చేశాను కాబట్టి అసలు సముద్రంలో పడవ నడిచిందన్న ఆలోచన కూడా మాకు తెలియదు, అంత నెమ్మదిగా ఉంటది. కాబట్టి సంఘము దేవుడు మీకు ఇచ్చాడు, దాని కొరకు మీరు పని చేయండి, ఆశీర్వదించబడతారు. సంఘం కొరకు పని చేయాలంటే ఏం పని చేయాలి పాస్టర్ గారు అంటే, వచ్చిన వారిని గౌరవించండి, కనీసం వచ్చిన వారిని ప్రేమించండి, వచ్చిన వారితో పలకరించండి. నువ్వెందుకు వచ్చావు మా చర్చికి అన్నాడు చూడకండి వాళ్ళని. అలా వచ్చారు కాబట్టి వాళ్ళని మీరు మాట్లాడితే వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు. దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళకి డబ్బులు లేవనో, ఆస్తులు లేవనో, జాబు లేదనో, ఇంకొకటి ఏమో లేదని వాళ్ళు వస్తలేరు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ వారికి కావాల్సింది తెలుసా? దేవుని ప్రేమ కావాలి. ఆ దేవుని ప్రేమ నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ఎక్కడున్న కొండల్లో కూర్చున్నా కూడా దేవుడు అక్కడికి జనాల్ని పంపిస్తాడు. యేసు ప్రభు ఏమి ఇచ్చాడు? 3 రోజులు ఉపవాసం కూర్చున్నారు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టండి, ఒక్కళ్ళని ఉంటాం ఇక్కడ, ఎలకలు తిరుగుతూ ఉంటాయి కడుపులో. 3 రోజులు ఉపవాసం, ఒక్క రోజుకే తట్టుకోలేము, 3 రోజులు ఉంటామా? సో 3 రోజులు ఆకలి మర్చిపోయి కడుపు మార్చుకొని అలా ముఖం పెట్టుకొని కూర్చున్నారు. ప్రభు చెప్తానే ఉన్నాడు, వాళ్ళు ఇంటనే ఉన్నారు. సో విషయం ఏంటంటే, ప్రభు చెప్పినదంతా కూడా తన ప్రేమను ఒలకబోసాడు, తన ప్రేమను వెదజల్లాడు. ఆ ప్రేమ చూస్తూ ఉంటే, వింటుంటే అసలు లోకమే మర్చిపోయారు, ఆకలి మర్చిపోయారు. పెద్దోళ్ళు అంటే పర్వాలేదు, చిన్నపిల్లలు కూడా చాక్లెట్ కూడా తినలే. మన దగ్గర అయితే ఇంకా అక్కడప్పుడు చిప్స్ ప్యాకెట్లు అవి కొనుక్కొని వచ్చి చర్చిలో తిని పడేసిపోతారు పాపం కదా. అక్కడ వాష్రూమ్ కూడా లేవు, మన దగ్గర వాష్రూమ్ ఉన్నా కూడా నీళ్లు కూడా సరిపోయకుండా వెళ్ళిపోతాం.
సో నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన సంఘము ఒక బాధ్యతగా ఉంది కాబట్టి, సంఘము నీ పట్ల ఏమైనా ఏ రాత్రి అయినా నీ సేవకుడు కానీ నీ సంఘ బిడ్డలు కానీ ఎక్కడున్నా సరే నీ కొరకు పరిగెత్తుకుని వచ్చే బంధువుల కంటే ముందు ఉండేది దైవ సేవకుడు. అందరికంటే ముందుగా నీ కోసం ప్రార్థన చేసేది కూడా దైవ సేవకుడే. నీకు మేలు జరిగిన కీడు జరిగిన నీ కొరకు మేము ఉన్నామని ధైర్యం ఇచ్చేది కూడా నీ సేవకుడే. కాబట్టి ఈ విషయం నేను చాలా జాగ్రత్తగా మీరు వినాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆఖరిగా ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. మిమ్మల్ని ప్రేమించే దైవజనుణ్ణి, అలాగే మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి, మిమ్మల్ని ప్రేమించే సంఘాన్ని మీరు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మేమేం నిర్లక్ష్యం చేశాం? ఎందుకు ఆ డౌట్ వచ్చింది ఈరోజు? ఎన్నడలేదు కాదు. ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే రోజులు కఠినమైన రోజులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భయంకరమైన రోజులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబంలోనే ప్రేమ లేదు, బయట ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? సో నేను అంటున్నా, మీరెక్కడున్నా కూడా దేవునికి సాక్షిగా బ్రతకండి, దేవునికి ప్రతినిధులుగా బ్రతకండి, దేవుని కొరకు పనిచేయ వారిగా బ్రతకండి. సంఘములో నమ్మకంగా ఉన్నప్పుడే, దేవుని సేవకుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడే నా పరలోకపు తండ్రి కూడా వీడు నావాడు అని చెప్పడానికి బైబిల్ చదివిస్తుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గమనించి మీ అంతర్యములో దేవుని కొరకు మీ పని ఏదైతే అప్పగించాడో దేవుడు ఆ పనిలో మీరు సేవ చేయండి. దేవుని కొరకు జీవించండి. సమయము చాలా తక్కువ ఉన్నది. సమయం చాలా తక్కువ ఉన్నది. లోకం చాలా స్పీడ్గా వెళ్తుంది. పాపం అంతకంటే స్పీడ్గా పరిగెడుతుంది. ఎవరిని పడితే వాళ్ళని బుట్టలో వేసుకుంటా ఉంది పాపం. కాబట్టి పాపం అనే ఆ యొక్క కీడును మీ ఇంటికి రాకుండా, పాపం అనే ఆ కీడును మీ ఒంటికి రాకుండా, పాపం అనే ఆ కీడును మీ పంటికి రాకుండా, పాపం అనే ఆ దరిద్రం మీ దరిదాపులోకి రాకుండా పరిశుద్ధాత్మతో నిండిన వారై దానిని జయించగలిగిన పరిశుద్ధులుగా మీరు ఉండాలి. కాబట్టి మీ కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నాం. సేవకులుగా మీరు కూడా ప్రార్థన చేయండి. ఉదయకాలం ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి, 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. మీకు మరి ఎందుకు పాల్గొంటలేరో కొంతమంది నాకు తెలియదు, కానీ బిజీగా ఉంటే దేవుడు కూడా క్షమిస్తాడు. నేను ఎందుకు అంటానంటే, బిజీగా లేరు అయితే దేవుని సన్నిధిలో పాల్గొనండి. 1 గంట సేపు దేవుని కొరకు మీరు ఇస్తే, 1 గంట సేపు ప్రజల కొరకు మీరు ప్రాధేయపడితే, ఆ రోజంతా దేవుడు మీ కొరకు నిలబడతాడు. గూగుల్ ప్రేయర్లు మీటింగ్ లో మన సంఘం నుంచి ఒక 4, ఇప్పుడు నిన్న వారం నుంచి కొంచెం పర్లేదు, కానీ బయట వాళ్ళు ఎక్కువగా పాల్గొంటున్నారు. అంటే బయట వాళ్ళకి అవసరం, మనకు అవసరం లేదా? మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే రాజుల కొరకు, యాజకుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు. ఇవి నీ కుటుంబంలో కనబడాలంటే ముందు ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఈ సమయంలో పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేస్తా, ఈలోపు సిద్ధపరచండి. పరిశుద్ధుడు, మహోన్నతుడు, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు, మీకు వేలాది స్తోత్రాలు. దైవదాసు నిలబెట్టుకుని చక్కని వాక్యాన్ని సంఘానికి వినిపించారు. నిజమైన ఆయన ఎంత మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర మేము విన్నాం. అలాగే తండ్రి, ఒక్క ప్రార్థన చేస్తున్నగానే చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా పరిగెత్తుకుని పోయారు. ఈరోజు ప్రార్థన లేకనే కీడు మా ఇంటి దాకా వస్తుంది. ప్రార్థన లేకనే మా సమస్యలు మా ఇంటి దాకా వస్తున్నాయి. ప్రార్థన లేకనే మేము రకరకాల చిత్రహింసలు పడుతూ ఉన్నాం. ప్రార్థన మరల ప్రతి ఇంట్లో ప్రారంభించబడును గాక. ప్రతి ఇంటికి దీపములాగా ప్రతి ఇంట్లో ప్రార్థన వెలుగుతూ ఉండును గాక. అంతటి కృప దయచేయమని ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో నీ అభిషేకం నుంచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగలిగిన స్థితిని వారికి కలగచేయమని ప్రార్థిస్తూ, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి